హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు కంటెంట్ బిట్స్ అండి. ఆల్రెడీ నేను మొన్న ఒక వీడియో పెట్టాను. అది మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2లో అడిగిన తెలుగు కంటెంట్ బిట్స్. అది మొన్న జనవరిలో జరిగిన ఎగ్జామ్ పేపర్ అండి. అది ఈరోజు చెప్పేది కూడా మొన్న జనవరిలో జరిగిన ఎగ్జామ్ పేపరే, పేపర్ 2కి సంబంధించి. సో పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి యూజ్ అవుతుంది. సో ఇద్దరు యూజ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అండ్ మీకు కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇందులో ఫస్ట్ బిట్ చూడండి. అరటి తొక్క తొక్క రాదు, ఇది ఏ అలంకారానికి ఉదాహరణ? మొన్న వీడియోలో కూడా చెప్పాను నేను. చూడండి, అరటి తొక్క తొక్క రాదు, తొక్క తొక్క, ఓకే, రెండు మనకి పక్క పక్కనే వచ్చాయి. ఓకే, దీంట్లో అర్ధభేదం ఉంటేనేమో అది చేకానుప్రాస, అర్ధభేదం లేకుండా రెండు సేమ్గా ఉంటే అది లాటానుప్రాస అని చెప్పాను. చూడండి, ఇప్పుడు అరటి తొక్క అనేది అరటి పండుకు సంబంధించిన తొక్క, తొక్కకూడదు అనేది మనం దొక్కకూడదు అని చెప్తున్నాడు. అంటే రెండు మీనింగ్స్ డిఫరెంట్ కదా. సో ఇలా అర్ధభేదంతో కూడిన జంట అనేది మనకు పక్క పక్కనే వచ్చింది. ఇలా పక్క పక్కనే వస్తే దాన్ని చేకానుప్రాస అంటారు అని చెప్పాను. ఓకే, అర్ధభేదం లేకుండా పక్క పక్కనే వస్తే లాటానుప్రాస. యమకం అవుతుందా అంటే దూరం దూరంగా రావాలి పదాలు, లేవు కదా, పక్క పక్కనే వచ్చాయి, సో యమకం అవ్వదు. వృత్యానుప్రాస అంటే ఒకే హల్లు అనేక సార్లు రిపీట్ అవుతాయి, అది వృత్యానుప్రాస. సో కాదు కదా, తీసేస్తాం. ఓకే, ఇది నెక్స్ట్ బిట్ చూడండి. మసజస తతగా అనే గణాలు కలిగిన పద్యం ఏది? ఓకే, మనకి ఏమేమి ఉంటాయండి చెప్పండి, జస్ట్ రీకాల్ చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. చూడండి, మనకు ఉత్పలమాల ఉంటుంది, చంపకమాల ఉంటుంది, శార్దూలం ఉంటుంది, మత్తేబం ఉంటుంది. అవునా, దీంట్లో నుండి ఒక 3 or 4 టైప్స్ బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. సో ఏమడుగుతారంటే గణాలు ఇచ్చేసి అవి దేనికి సంబంధించినవని అడుగుతాడు, లేదంటే అందులో ఉన్న అక్షరాల సంఖ్య అడుగుతాడు, లేదంటే యతి స్థానం ఎంత అని చెప్పేసి అడుగుతాడు, లేదంటే గణాలు ఇచ్చేసి అది దేనికి సంబంధించిందని అడుగుతాడు. ఓకే, ఇప్పుడు మన గణాలు ఇచ్చేసి అది ఏ పద్యం అని అడుగుతున్నాడు కదా, ఇలా అడుగుతాడు. సో ఇప్పుడు ఉత్పలమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటే 20 అక్షరాలు ఉంటాయండి. ఓకే, చంపకమాలలో 21, శార్దూలంలో 19, మత్తేబంలో 20 అక్షరాలనే ఉంటాయి. అంటే ఇవి ప్రతి పాదానికి ఉత్పలమాలలో 20, చంపకమాల 21, శార్దూలం 19, మత్తేబం అనేది 20 అక్షరాలు అనేవి మనకు కనబడతాయి. ఓకే, మరి గణాలు ఏముంటాయి అంటే ఉత్పలమాలలో అయితే అందరికీ తెలిసినవే భరణ బబ్బరవ అనే గణాలు కనబడతాయండి. ఓకే, భరణ బబ్బరవ అనేవి ఉత్పలమాల. చంపకమాలలో నజబజ జజ్జర, ఓకే, నజబజ జజ్జర అనే గణాలు మనకి చంపకమాలలో కనబడతాయి. మరి శార్దూలంలో ఏం కనబడతాయి అంటే మసజస తతగా అనే గణాలు కనబడతాయి. మరి మత్తేబంలో ఏం కనబడతాయి అంటే సభరణమయవ అని కనబడతాయి. ఓకే, శార్దూలంలో మసజస తతగా, మత్తేబంలో సభరణమయవ అనే గణాలు మనకు కనబడతాయి. ఓకే, సో మనకి ఏం అడిగాడు, మసజస తతగా అనే గణాలు ఎందులో కనబడతాయి? చూడండి, మసజస తతగా అనేవి శార్దూలంలో కనబడతాయి. సో శార్దూలం అనేది మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, ఇంతే అండి. జస్ట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే 100% 1 మార్క్ మన సొంతం, అంతే. నెక్స్ట్ బిట్ చూడండి, సమాసం నుంచి వచ్చింది. తొల్లిటి రాజులు అనేది ఏ సమాస పదం అని అడుగుతున్నాడు. ఓకే, తొల్లిటి రాజులు కదా, మొబైల్లో ఎక్స్ప్లెనేషన్ అండి. సో కొంచెం హ్యాండ్ రైటింగ్ అనేది కరెక్ట్గా రాదు, ఎందుకంటే మనం ఫింగర్తో రాస్తాం కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. తొల్లిటి రాజులు అనేది ఏ సమాసం అని అడిగాడు కదా, ఒక్కసారి చూడండి. ఇందులో ఒకదాన్ని ఒకటి పోల్చినట్టు ఏమైనా ఉన్నాయా? లేదు కదా. ఒకదాన్ని ఒకటి పోల్చినట్టు అంటే పోలిక చెప్పినట్టు, దాని గురించి వర్ణించినట్టు ఏమైనా ఉన్నాయా? లేదు. అలా ఉంటే అది ఉపమానానికి సంబంధించింది అవుతుంది, అలా లేదు కదా. సో ఇది తీసేస్తాం. ఓకే, సో విశేషణ పూర్వపదమా విశేషణ ఉత్తర పదమా చూడాలి. చూడండి ఒకసారి, ఇది పూర్వపదం అవుతుంది, ఇది పరపదం అవుతుంది. అవునా? సో ఇప్పుడు రాజు అనేది నామవాచకమా కాదా చెప్పండి. రాజులు అంటున్నాం, సో రాజు అనేది నామవాచకమే కదా, ఒక పేరుని తెలిపితే అది నామవాచకం అవుతుంది. సో ఇది మనకు నామవాచకం అవుతుంది. అవునా? సో మరి తొల్లిటి అనేది ఏంది? ఏ విధమైన రాజులు అంటే తొల్లిటి రాజులు అని అంటున్నాం. అంటే నామవాచకం యొక్క గుణాన్ని తెలుపుతుంది కదా ఇది. సో ఇలా గుణాన్ని తెలిపితే దీన్ని ఏమంటామండి? విశేషణం అంటాం. ఓకే, నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేది విశేషణమే కదా. సో విశేషణం. సో ఇక్కడ విశేషణం అనేది పూర్వపదంగా ఉందా ఉత్తర పదంగా ఉందా?
పూర్వపదంగా వచ్చింది. సో విశేషణం పూర్వపదంగా వస్తే దాన్ని విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం అంటాం. సో దీన్ని విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, లేదు ఇప్పుడు రాజుల ముందుండి తొల్లిటి అనేది తర్వాత ఉంటే మనకి విశేషణం తర్వాత ఉన్నట్టు కాబట్టి, అంటే పరపదంగా ఉన్నట్టు కాబట్టి విశేషణం పరపదంగా వస్తే విశేషణ పరపద కర్మాధారయ సమాసం అని చెప్పాలి. అంటే విశేష ఉత్తరపద కర్మాధారయ సమాసం అని చెప్తాం. ఓకే, పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మాధారయం అని చెప్పాలి. ఓకే, మరి దీన్ని ఏ విధంగా రాస్తాం? విశేషణంతోనే స్టార్ట్ చేయాలి. విశేషణం ఏంటి? తొల్లిటి, కాబట్టి తొల్లిటి వారలైన రాజులు అని రాస్తాం. ఓకే, తొల్లిటి వారలైన రాజులుగా రాయడం జరుగుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ బిట్. గంగోదకం ఏ సంధి ద్వారా ఏర్పడుతుంది? ఓకే, నేను మొన్న ప్రీవియస్ పేపర్ 1 పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు చాలా క్లారిటీగా చెప్పా, ఒక 3 minutes చెప్పా నేను దీని గురించి. ఓకే, సంధి విడదీసి అది ఏ సంధి అని అడగొచ్చు, సంధిని విడదీయండి అని అడగొచ్చు, ఒక సంధి ఇచ్చేసి అది ఏ సంధి అని అడగొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి గంగోదకం అని ఇచ్చాడు, అది ఏ సంధి అని అడుగుతున్నాడు. ఓకే, సో మనం దీన్ని విడదీస్తే ఏ విధంగా రాస్తామండి చెప్పండి? గంగా ప్లస్ ఉదకంగా రాస్తాం. ఓకే, ఇది గంగోదకం. ఓకే, నేను ఆల్రెడీ చెప్పా, గంగోదకం అంటే ఓ అని వినిపిస్తుంది, వినిపించింది అంటే అది గుణసంధి అవుతుంది అని చెప్పా నేను. ఓకే, మరి గుణసంధి యొక్క సూత్రం ఏంది చూడండి, ఆ సూత్రం దీంట్లో ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూడండి. అకారానికి ఏం పరం కావాలండి? ఈ ఊ రూలు పరమైనప్పుడు మనకేమొస్తాయి? ఏ ఓ అర్ అనేవి ఆదేశంగా వస్తాయి. ఇదే కదా మన కాన్సెప్ట్ గుణసంధిది, రైట్. చూడండి ఇప్పుడు గంగోదకం సంధి విడదీయక ముందు చదివితే మనకి ఇక్కడ ఏవో ఆరు ఉన్నాయా, ఇవి అనేవి మనకు అక్కడ వినిపిస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి సంధి విడదీయక ముందు చదువు ఒకసారి. గంగోదకం చదవండి ఒకసారి. గంగోదకం అంటే ఓ అనే శబ్దం వినిపిస్తుంది. సో ఇది గుణసంధి అవుతుంది. మరి సంధి విడదీసి రాసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇది పూర్వపదం, ఇది ఉత్తర పదం కదా. పూర్వపదం చివర మనకి అకారం రావాలి. చూడండి గంగా అంటే అకారం వచ్చింది కదా, సో అకారం అనేది వస్తుంది. మరి పరపదం యొక్క చివర ఏం రావాలి అంటే ఇక్కడ ఉన్న వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు సంధి విడదీయక ముందు చదివినప్పుడు గంగో అంటున్నాం అంటే ఓ, ఓ అనే శబ్దం వినిపిస్తుంది. సో ఈ ఓకి ఎదురుగా ఉందేంది? ఊ. ఓ అని వచ్చినప్పుడు ఊ అనే అక్షరం ఎదురుగా ఉంది కాబట్టి పరపదం అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి అంటే ఊతో స్టార్ట్ చేయాలి. ఓకే, అంటే ఓని తొలగించేసి ఊ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం రాస్తాం? ఓ ప్లేస్లో మనం ఓని తొలగించేసి ఊ రాస్తాం, అంటే గంగా ప్లస్ ఉదకంగా రాస్తాం. ఓకే, ఈ సంధిని విడదీయండి అంటే ఈ విధంగా విడదీసి రాస్తాం. నెక్స్ట్ బిట్ చూడండి, మొత్తం పేపర్ 1లో రిపీట్ అయిన బిట్సేనండి పేపర్ 2కి కూడా. చూడండి పేపర్ 1లో నేను ఏవైతే చెప్పానో అవే కాన్సెప్ట్స్ రిపీట్ అయ్యాయి. చూసుకోండి, కావాలంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా నేను ఏ మెథడాలజీకి సంబంధించి ఆ వీడియోస్ అనేవి ప్లేలిస్ట్లో పెడతాను, ఏ కంటెంట్ ప్రీవియస్ బిట్స్ అనేవి ఆ కంటెంట్కి సంబంధించి ప్లేలిస్ట్లో పెడతాను, చూసుకోండి. చూడండి ఇక్కడ రాజు సంతకు వెళ్ళి కూరగాయలు కొన్నాడు. ఓకే, ఈ వాక్యంలో వెళ్ళి అనేది ఏ పదం అవుతుంది అని అడిగాడు. ఓకే, మనకు సమాపక క్రియ అని ఉంటుందండి, నెక్స్ట్ అసమాపక క్రియ అని చెప్పేసి ఉంటాయి. ఓకే, సమాపక క్రియ అంటే ఏంది, అసమాపక క్రియ అంటే ఏందని నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. సమాపక క్రియ అంటే పని పూర్తి కావాలి, పని పూర్తి అయితే అది సమాపక క్రియ, పని పూర్తి కాకపోతే అది అసమాపక క్రియ అవుతుందండి. ఓకే, పని పూర్తి కాకపోతే అసమాపక క్రియ అవుతుంది. ఇప్పుడు రాజు గుడికి వెళ్ళాడు. ఓకే, ఏమంటున్నాను నేను ఇప్పుడు? రాజు గుడికి వెళ్ళాడు అంటున్నా. సో ఇక్కడ చూడండి రాజు ఆల్రెడీ గుడికి వెళ్ళాడు, సో ఇక్కడ పని పూర్తయింది కదా. సో ఇలా పూర్తయితే దాన్ని సమాపక క్రియ అంటారు. సో ఇప్పుడు రాజు గుడికి వెళ్ళి అన్నం తిన్నాడు అని అంటున్నా. సో రాజు గుడికి వెళ్ళి అని చెప్పేసి ఆపేసా. వెళ్ళి అంటే ఏంటి? పని పూర్తయినట్ట? కాలేదు కదా, ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేం. సో ఇక్కడ వెళ్ళి వచ్చి ఇలా ఉంటే అవి అసమాపక క్రియ, పని పూర్తి అవ్వలేదు కాబట్టి అసమాపక క్రియ అంటాం. సో ఇప్పుడు చూడండి రాజు సంతకు వెళ్ళి కూరగాయలు కొన్నాడు. ఓకే, కూరగాయలు కొన్నాడు అనేది పని పూర్తయింది, బట్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? కూరగాయలు కొనడానికి వెళ్ళాడు. బట్ ఇక్కడ వెళ్ళి అనే పదం ఏమవుతుంది? పని పూర్తయినట్టు చూపిస్తుందా? వెళ్ళాడు అనేది చూపిస్తుంది పని పూర్తయినట్టు, కొన్నాడు అనేది పని పూర్తయినట్టు చూపిస్తుంది. బట్ వెళ్ళి వచ్చి తిని లేచి ఇలా కనబడితే అవన్నీ కూడా అసమాపక క్రియలు, పని పూర్తి కాని వాక్యాలు కాబట్టి అసమాపక క్రియ అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. చూడండి ఇది ఎంత ఈజీ బిట్ అండి. మనకి సోషల్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది.
గోల్కొండ కుతుబ్షాహీ రాజ్యంలో ప్రధానమైన నాణెం ఏందండి? గోల్కొండ కుతుబ్షాహీ అనగానే మనకు గుర్తొచ్చేది హొన్ను కదండి. హొన్ను అనే బంగారు నాణాలు వాడతారు. రూపాయి కాదు, వరాహ కాదు, దీనారం కాదు, హొన్ను అనే బంగారు నాణాన్ని వాడతారు. సో హొన్ను అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇది 10th క్లాస్ ప్రకృతి వికృతి నుండి పడింది. యజ్ఞం అనే పదానికి గల వికృతి పదం ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, యజ్ఞం అంటే జన్నం అని అర్థం అండి. ఓకే, యజ్ఞం అంటే దాని యొక్క వికృతి పదం ఏంటి అంటే జన్నం అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, యానం, ఎన్ను, ఏగు ఇవి ఏవి కాదు. ఓకే, జన్నం అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి. ఇది 8th క్లాస్ నుంచి పడింది బిట్టు. చేవ అనే పదానికి నానార్థం కాని దాన్ని గుర్తించండి. అంటే 3 అయినవి ఉంటాయి, ఒకటి కానిది ఉంటుంది. ఓకే, చేవ అంటే సారము, పొగరు, ధైర్యము. ఓకే, వగరు అనేది కాదు. క్లియర్? ఇది 8th క్లాస్లో ఉన్న నానార్థాల నుండి పడింది. సారము, పొగరు, ధైర్యము అనేది చేవ అనే పదానికి నానార్థాలు. ఓకే, ప్రీవియస్ స్టెట్లో పేపర్ 1లో కూడా ఈ బిట్టు పడిందండి, చూసుకోండి. నెక్స్ట్ బిట్టు. ఇది వ్యుత్పత్త్యార్థము. ఇది 10th క్లాస్ నుంచి పడింది. కావాలంటే ఒకసారి పేజెస్ కూడా ఓపెన్ చేసి చూసుకోండి. ప్రళయకాలమున సర్వము హరించువాడు ఎవరు? ఓకే, ప్రళయకాలమున సర్వము హరించువాడు ఎవరు అంటే హరుడు అండి. ఓకే, హరుడు అంటే వ్యుత్పత్త్యార్థం ఏంది అంటే ప్రళయకాలమున సర్వమును హరించువాడు హరుడు అంటారు. ఓకే, సో ఈ 10th క్లాస్ బిట్టు. నెక్స్ట్, కర్దమం అనే పదానికి సరైన అర్థం. ఇది కూడా 10th క్లాస్ అర్థాల నుంచి పడింది. చూడండి, 10th క్లాస్ అర్థాల నుంచి ఈ సెషన్లో 3 బిట్లు పడ్డాయండి. ఓకే, 8th క్లాస్ నుంచి 2 బిట్లు పడ్డాయి. సో చూసుకోండి, 10th, 9th, 8th చాలా ఇంపార్టెంట్ పేపర్ 2కి. సో కర్దమం అంటే బురద, అడుసు అంటారండి. ఓకే, బురద అనేది కూడా ఆన్సర్ అవుతుంది. బురద, అడుసు అనేది కర్దమం అనే పదానికి అర్థం. ఇది డిఎస్సి లెవెల్లో కూడా పడింది బిట్టు. నెక్స్ట్ బిట్ చూడండి. పివి నరసింహారావు ఏ కలం పేరుతో కథారచన చేశారు? ఇది 8th క్లాస్లో మనకి టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొంతమంది వ్యక్తుల గురించి మెన్షన్ చేశాడు కదా, దాంట్లో నుంచి ఫ్రేమ్ అయింది. సో ఇక్కడ కలం అడిగాడు కదా, చూడండి ఒకసారి. కాకతీయ పత్రికలో జయ అనే పేరుతో రచనలు చేశాడండి. ఓకే, కాకతీయ పత్రికలో జయ అనే మారు పేరుతో రచనలు చేస్తే గొల్లరామవ్వ అనే కథను విజయ అనే కలం పేరుతో, చూడండి మనకు అడిగింది కలమే కదా, కలం పేరుతో కాకతీయ పత్రికలో రాశాడు. ఓకే, ఏ కలం అండి? విజయ అనే కలం పేరుతో రాశాడు. ఓకే, మొన్న జరిగిన టెట్లో కాకతీయ పత్రికలో ఏ మారు పేరుతో రచనలు చేశాడు అని అడిగాడు. మారు పేరు అడిగితే జయ, కలం పేరు అడిగితే విజయ. ఓకే, మారు పేరు జయ, కలం పేరు విజయ, గుర్తుపెట్టుకోండి. సో చూడండి, ఏ కలం అండి? ఏ కలం అంటే విజయ అనే కలం పేరుతో గొల్లరామవ్వ అనే కథను విజయ అనే కలం పేరుతో రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బిట్. ఇది 9th క్లాస్ నుంచి పడింది. ఈ రచయిత్రి ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకులలో ఒకరు. ఓకే, ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకులలో ఎవరు ఒకరుగా ఉన్నారని అడుగుతున్నాడు. చూడండి, ఇల్లిందల సరస్వతీదేవి. ఈమె స్వర్ణ కమలాలు అనే కథా సంపుటిని రాశారు. ఇది ప్రీవియస్గా పేపర్ 2లో చాలాసార్లు పడింది. నెక్స్ట్, ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకులలో ఒకరు. ఇదే అడిగాడు కదా, ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు ఎవరు అంటే ఇల్లిందుల సరస్వతీదేవి అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, స్వర్ణ కమలాలు కూడా గుర్తుపెట్టుకోండి. చెప్పండి, ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు ఇల్లిందుల సరస్వతీదేవి అనేది ఆన్సర్గా తీసుకుంటాం. క్లియర్? నెక్స్ట్ బిట్. పోతన రాసిన శతకం పేరేంటి? దీనికి అంత పెద్దగా చూడాల్సిన అవసరమా అండి? పోతన రాసిందే నారాయణ శతకం, ఈజీగా పెట్టవచ్చు. ఓకే, ఆంధ్రనాయక శతకం కాదు. దాశరథి శతకం ఎవరు రాశారు? కంచర్ల గోపన్న రాశాడు, ఇది తెలిసిందే. విశ్వకర్మ శతకం ఎవరు రాశారు? రామసింహ కవి రాశాడు. సో ఇది కూడా తెలిసిందే. సో నారాయణ శతకం రాసింది పోతన. ఓకే, నెక్స్ట్ బిట్. ఇది 9th క్లాస్ నుంచి పడింది. తెలుగు నవలలలో దాశరథి రంగాచార్య తొలిసారిగా ప్రవేశపెట్టింది ఏంటి? చూడండి, దాశరథి రంగాచార్య ఈయన తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అనేక రచనలు చేశాడు. తెలుగు నవలలలో పాత్రోచితియాసను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాడు. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇదే కదా అడిగింది. తెలుగులో పాత్రోచితియాసను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే దాశరథి రంగాచార్య ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఈయన రాసిన చిల్లర దేవులు అనే నవలకి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. సో చిల్లర దేవులు ఎవరు రాశారు అంటే దాశరథి రంగాచార్య. తెలుగు నవలల్లో పాత్రోచితియాసను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది కూడా దాశరథి రంగాచార్య. క్లియర్? తెలుగు నవలల్లో పాత్రోచితియాసని తొలిసారిగా ప్రవేశపెట్టింది దాశరథి రంగాచార్య. ఓకే, వెండి నగిషి కళ
ఫిలిగ్రీ ఈ ప్రాంతానికి పెట్టింది పేరు. ఓకే, వెండి నగీషీ కళ ఫిలిగ్రీలో పేరు పొందింది కరీంనగర్ అండి. కరీంనగర్ పేరు పొందడం జరిగింది. మరి పెంబర్తి దేనికండి? లోహపు పనివారాలకు ప్రసిద్ధి చెందింది పెంబర్తి. ఇది కూడా టెక్స్ట్ బుక్ బిట్టే. నెక్స్ట్ బిట్టు, తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసింది ఎవరు? ఓకే, హరివంశాలు అనే అంశం చూడండి. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసిన పర్సన్ ఎవరు అంటే పాకాల యశోదారెడ్డి. ఓకే, ఈమె రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ. గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ ఈమె. మహాలక్ష్మి ముచ్చట్లు అనే రేడియో ధారావాహిక కార్యక్రమాన్ని నడిపింది. సో ఈమె తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన కూడా చేయడం జరిగింది. ఓకే, ఎవరు? పాకాల యశోదారెడ్డి. చూడండి, తెలుగులో హరివంశాలు ఎవరు పరిశోధన చేశారు? పాకాల యశోదారెడ్డి అనేది ఆన్సర్. ఓకే, ఇవ్వండి టోటల్గా ఒక సెషన్కి సంబంధించిన పేపర్ 2 బిట్స్. సో ఇద్దరికి యూజ్ అవుతాయి. సో మళ్ళీ చెప్తున్నాను, 8th, 9th, 10th అయితే మస్ట్ అండ్ షుడ్గా ప్రతి పాయింట్ చూసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.